ఆచి చికెన్ మసాలా. శిరోమణి అకాలీ దళ అధ్యక్షుడు పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గురుద్వారా సమీపంలో ఓ వ్యక్తి ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో బాదల్ కుడి చేతికి గాయమైంది. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడింది ఓ నిహంగ్ సిక్కు అని ప్రాథమికంగా ప్రచారం జరుగుతుంది. దాడి జరిగిన సమయంలో బాదల్ సతీమణి అకాలీదళ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ సైతం ఆయన వెంట ఉన్నారు. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం. 2024 డిసెంబర్లోనూ బాదల్పై ఓసారి హత్యాయత్నం జరిగింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం వెలుపల ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ గురి తప్పడంతో బాదల్ ప్రాణాలతో బయటపడ్డారు. దుండగడుని పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. శిరోమణి అకాలీ దళ అధ్యక్షుడు పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పై ఒక అనూహ్యంగా దాడి జరిగింది. సో దీంట్లో అతను తృప్తిలో తప్పించుకున్నాడు. అయినప్పటికీ తీవ్ర గాయాలైనాయి. సో అతను నాందేడ్ లో సంబంధించి నాందేడ్కి వచ్చిన పర్యటన సందర్భంగా మహారాష్ట్ర నాందేడ్ లో పర్యటించాడు. ఈ సందర్భంగా నాందేడ్ లోని తఖ్త్ శ్రీ హుజూర్ సాయి పరిధిలోని మాతా సాయి గురుద్వారా వద్దకి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నాడు. ఈ సందర్భంలో గురుద్వారాకు వస్తున్న సమయంలో ఒక వ్యక్తి పదునైన ఆయుధంతో కత్తి లాంటి ఆయుధంతో బాదల్ పై దాడికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది అతని సెక్యూరిటీ గార్డులు వెంటనే రియాక్ట్ అయి స్పందించారు. సో అయినప్పటికీ ఒక పదునైన ఆయుధము బాదల్ పొడి చేతికి తగిలింది. దీంతో పెద్ద ఎత్తున బ్లడ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే అతని భద్రతా సిబ్బంది వెంటనే నాందేడ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సో అతనికి ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం బాదల్ పొడి చేతికి కొంత తీవ్ర గాయమైంది. సో ఒక రకంగా రక్తం పెద్ద ఎత్తున రక్తస్రావం జరుగుతున్న నేపథ్యంలో అతనికి ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమికంగా చికిత్స చేశారు. కొంత శస్త్రచికిత్స కొన్ని స్టిచెస్ పడ్డట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అతనికి వెంటనే అక్కడ చికిత్స అందిస్తున్నారు. అదే సందర్భంలో దాడిని అడ్డుకునే క్రమంలో ఒక పోలీస్ అధికారికి కూడా ఆ గాయాలైనట్టుగా తెలుస్తోంది. పోలీస్ అధికారికి కూడా సో దానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. సో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నిహంగ్ సింగ్ అని ప్రాథమికంగా అక్కడ తెలుస్తోంది. అతడికి దాడికి గల ఖచ్చితమైన కారణం ఉద్దేశం ఇంకా అయితే అధికారికంగా స్పష్టం కాలేదు. కానీ సో ఇటీవల ఆ సుఖ్బీర్ పై ఎందుకు ఇలా దాడి జరిగిందనే దానిపైన మాత్రం అనేక రకరకాల ప్రచారాలు జరుగుతుంది. సో దాడి జరిగిన సమయంలో సుఖ్బీర్ బాదల్ ఏవైతే ఉన్నారో సుఖ్బీర్ సింగ్ బాదల్ అతని సతీమణి అకాలీ దళ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన వెంటనే ఉన్నారు. సో ఆమెకు అయితే అక్కడ నుంచినటువంటి దాడిలో నుంచి తప్పించుకున్నారు. సో ఇది కేవలం ఇప్పుడే కాదు, గతంలో 2024 సంవత్సరంలో కూడా సుఖ్బీర్ బాదల్ పై దాడి జరిగింది. సో ఇలాంటి క్రమంలో అప్పుడు అమృత్సర్ లో డిసెంబర్ 4వ తేదీన స్వర్ణ దేవాలయానికి సంబంధించి అతను దర్శించుకునేదానికి వెళ్లారు. సో ఆయనపై ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. అప్పట్లో బాదల్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. సో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి గురుద్వారా దగ్గర ప్రవేశ ద్వారం వద్ద సేవాదారుగా విధులు వహిస్తున్న క్రమంలో అప్పుడు దాడి జరిగింది. సో కాల్పులు జరిపిన వ్యక్తి నారాయణ సింగ్ చౌరాగా పోలీసులు గుర్తించారు. అప్పుడు అతన్ని కూడా సేమ్ ఇలాగే అదుపులోకి తీసుకున్నారు. సో బుల్లెట్ అప్పుడు బాధలు తగ్గడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఇప్పుడు తాజాగా మాత్రం ఈ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అతనికి కుడి చేతికి గాయమైంది. సో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఈ దాడి వెనుక కారణాలు మాత్రం ఇంకా మనకు తెలియరాలేదు. సో కాకపోతే పోలీసులు మాత్రం ప్రాథమికంగా విచారణ చేస్తా ఉన్నారు. అసలు దాడికి కారణాలు ఏంటి, ఇతను నిహాన్ సింగ్ ఎవరైతే దాడికి పాల్పడ్డారో అతనికి ఉన్న మోటో ఏంటి, అతని ఉద్దేశం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం నాందేడ్ లోనే ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న అనంతరం అతను ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఇతన్ని తర్వాత అక్కడ చికిత్స పొందిన తర్వాత అక్కడి నుంచి వెళ్లే అవకాశం కనబడుతుంది. అయితే ఆ దాడి వెనుక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే మతపరమైన అంశాలపై కొంతమంది అసంతృప్తి చెందే అతని తీరు నచ్చకనే సుఖ్బీర్ బాదల్ పై గతంలో అకాల తఖ్త్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది కాబట్టి సో దాంట్లో భాగంగానే దాడి జరిగిందా. 2007-17 మధ్య అకాలీ బీజేపీ ప్రభుత్వ ఆయన జరిగినటువంటి కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, ముఖ్యంగా డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీం కు క్షమాభిక్ష వ్యవహారం, మతపరమైన అంశాలపై ప్రభుత్వ
ప్రభుత్వంలో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరి కారణంగానే బాధలపై విమర్శలు వచ్చాయి. సో దాని ద్వారానే ఈ దాడికి ఏదైనా పాల్పడ్డారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే, సో 2020 జరిగిన హత్యాకాండకు సంబంధం ఉందా, అప్పుడు జరిగిన దాడికి ఇప్పటికీ జరిగిన దాడికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఈ దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా రాజకీయ కక్ష కోణం, బాదల్ పంజాబ్ రాజకీయంలో అత్యంత ప్రభావవంతమైన నేతలు ఒకరు కాబట్టి అతనికి రాజకీయంగా మింగుడు పడిన వ్యక్తులే, ఇలాంటి రాజకీయంగా శత్రుగా ఉన్న వ్యక్తులే ఇలాంటి దాడికి పాల్పడి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు మతపరంగా లేకపోతే మరోవైపు రాజకీయ కుట్రకోరంగానే నిర్ధారించేదాకా విచారణ జరుగుతుంది. సో నిందితుడికి సంబంధించి మాత్రం 62 ప్రస్తుతం ఉన్నటువంటి నిందితుల ప్రకారం 62 ఏళ్ల జస్పాల్ సింగ్ గా గుర్తించినట్టు తెలుస్తోంది. అతను గత 2 ఏళ్లుగా నాందేడ్ గురుద్వారా పరిసరాల్లో ఉంటున్నాడు. అయితే అతనికి బాధపై వ్యక్తిగత కక్ష ఎందుకు ఏర్పడ్డది, లేదా అతన్ని దాడి చేయడానికి ఎవరైనా ప్రేరేపించారనే అంశాలు మాత్రం ఇంకా విచారణ జరగాల్సింది. సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడు ఈ యొక్క సుఖ్బీర్ సింగ్ బాదల్పై జరిగిన దాడి మాత్రం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి నాందేడ్ లో మహారాష్ట్ర పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని దాడి విచారణ జరిపి నిగ్గు తేల్చేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, రాధాకృష్ణ, అంటే గతంలో కూడా స్వర్ణ దేవాలయంలో ఒక అగంతకుడు గంతు కాల్చిన సందర్భం కూడా ఉంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా సందర్భాల్లో దాడి జరిగింది కదా. లేకపోతే వీళ్ళ 2 కోణాలు. గతంలో ఎవరైతే సుఖ్బీర్ సింగ్ బాదల్ అధికారం ఉన్న సమయంలో ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా కొంత ఇట్లాంటి దాడికి పాల్పడ్డది, స్వర్ణదేవాలయ దాడి వెనుక కారణం అదే ఉంటుందని తెలుస్తోంది. మరొకటి రీసెంట్ గా ఏదైతే ఇప్పుడు అతనికి రాజకీయంగా కూడా, ఎందుకంటే పంజాబ్ రాజకీయాల్లో కొంత అతని కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ఈ దాడికి దానికి ఏమైనా సంబంధం ఉందన్న ఒక ఆలోచన ఉంది. సో మొత్తానికి అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఈ యొక్క దాడి వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ దాడికి పదే పాల్పడుతున్నారు కూడా విచారణ చేయాల్సిందిగా, పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా అయితే ప్రస్తుతం ఈ దాడి నుంచి త్రుట్లో తప్పించుకున్నాడు కాబట్టి కుటుంబ సభ్యులు అతనికి సంబంధించి దాడి పైన ఒక తీవ్రంగా అతనికి ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రక్తస్రావం జరుగుతూ కొంత ఆందోళన చెందారు. కానీ అల్టిమేట్ గా ఇప్పుడున్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ దాడి వెనుక ఉన్నటువంటి కారణాలను వెంటనే విచారణ జరిపించి నిగ్గు తెలిసి ఎవరైతే శిక్ష దీన్ని వెనుకున్నారో, లేకుంటే జస్పాల్ సింగ్ రానా, లేకుంటే అతని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతాం. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.